యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ బాక్సాఫీస్ లో సంచలనం సృష్టిస్తోంది. స్టార్ నటులు లేకపోయినా భక్తి రసంతో కూడిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా వారం రోజుల్లోనే కోట్లలో కలెక్షన్లు రాబట్టింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కన్నడ నుండి వచ్చిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఎలాంటి స్టార్ హంగులు లేకుండానే బాక్సాఫీస్ ను కుదిపేస్తుంది. జూలై 25న విడుదలైన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా వారం రోజుల్లో భారతదేశంలో 53 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. హిందీ, తెలుగు వర్షన్లు ముఖ్యంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల మౌత్ టాక్తో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శామ్ సిఎస్ సంగీతంతో అద్భుత విజువల్స్తో ఆకర్షిస్తుంది. కొత్త సినిమాల పోటీ మధ్యలోనూ ఈ చిత్రం తన హవాను కొనసాగిస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా పూర్తి రన్లో 100 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర షూటింగ్ పూర్తయింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పై ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 22న ప్రత్యేక ప్రకటన ఉంటుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో విఎఫ్ఎక్స్ ప్యాచ్ వర్క్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం ఇటీవల ప్రత్యేక గీతం చిత్రీకరణతో సహా అన్ని పనులు ముగించింది. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తుండగా సినిమా రిలీజ్ డేట్ కోసం సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ డేట్ ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జబర్దస్త్ యాంకర్ అనసూయ మరోసారి తనపై అసభ్య కామెంట్స్ చేసిన వారిపై గట్టిగా స్పందించారు. మార్కాపురంలో జరిగిన ఓ ఈవెంట్లో కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలకు ఆమె ఎదురొడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆమె స్పందన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ అనసూయ ఆమెపై కొందరు యువకులు చేసిన కామెంట్లకు సమాధానమిచ్చారు. ఆమెను బూతులు తిడుతూ కామెంట్స్ చేసిన వారిని తీవ్రంగా ఖండించారు. చెప్పు తెగుద్ది, మీ ఇంట్లో అమ్మ చెల్లెలు ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోలేదా అంటూ ఆమె ప్రశ్నించారు. అనసూయ వీడియో, ఆమె స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనసూయకు ట్రోల్స్ కొత్తేమీ కాదు. ఇదివరకు ఆమె విజయ్ దేవరకొండపై అనవసరంగా కామెంట్స్ చేసినందుకు ఆమెకు టార్చర్ చూపించారు నెటిజన్స్. ఆంటీ ఆంటీ అంటూ ఎంతగానో ఏడిపించారు. అప్పుడు ఆమె చేసిన తప్పుకు ఇప్పటిదాకా ట్రోల్స్ తప్పట్లేదు. అయినా కానీ ట్రోల్స్ కి భయపడకుండా వాటిని ఎదుర్కొంటున్నారు. మరి ఆమెపై ఈ ట్రోలింగ్ ఎప్పుడు తగ్గుతుందో చూడాలి. గర్ల్ ఫ్రెండ్ అయినా చెల్లైనా తల్లైనా